అన్ని ఎగ్జామ్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇది ఇంపార్టెంట్. ఆర్బీఐ యొక్క స్టాన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఒకటి న్యూట్రల్ స్టాన్స్, రెండవది అకామిడేటివ్ స్టాన్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది మనం ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంది అంటే విచ్ మీన్స్ ఇట్ సపోర్ట్స్ గ్రోత్ అని అర్థం. అంటే గ్రోత్కి ఇన్క్లైన్డ్గా ఉంది అని అర్థం. విచ్ మీన్స్ రేట్ కట్స్ అంటే వడ్డీ రేట్ తగ్గించడాలు అనేవి లైక్లీ అని మరి చెప్పొచ్చు. వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే గ్రోత్ని సపోర్ట్ చేయాలంటే వడ్డీ రేట్లు తక్కువ ఉండాలి. అది అకామిడేటివ్ స్టాన్స్ యొక్క మీనింగ్. ఏప్రిల్లో ఆర్బీఐ ఏం చేసిందంటే న్యూట్రల్ నుంచి అకామిడేటివ్ స్టాన్స్కి షిఫ్ట్ అయింది. విచ్ మీన్స్ ఫర్దర్ రేట్ కట్స్ అనేవి లైక్లీ అని మనకి ఇండికేట్ చేసింది ఏప్రిల్లో. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఇప్పుడు జూన్లో ఏం చేసింది ఆర్బీఐ? అకామిడేటివ్ నుంచి మళ్ళీ న్యూట్రల్కి షిఫ్ట్ అయిపోయింది. సో న్యూట్రల్కి షిఫ్ట్ అయిందంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ నెయిదర్ ఇంక్లైన్ టువర్డ్స్ గ్రోత్ నార్ ఇంక్లైన్ టువర్డ్స్ ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడము నా ప్రయారిటీగా పెట్టుకోను, గ్రోత్ని సపోర్ట్ చేయడము ప్రయారిటీగా పెట్టుకోను. అంటే ఫర్దర్ రేట్ కట్స్ అనేవి నేను క్లారిటీగా చెప్పలేను. అంటే ఇకపై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ గ్రోత్కి కంప్లీట్గా ఇంక్లైన్డ్గా ఉందనుకోండి, ఆర్బీఐ గ్రోత్కి కంప్లీట్గా ఇంక్లైన్డ్గా ఉంటే అంటే లైక్ అకామిడేటివ్ స్టాన్స్లో ఉన్నట్టు ఫర్దర్గా వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయని చెప్పొచ్చు. న్యూట్రల్ అన్నప్పుడు ఇట్ ఈజ్ నెయిదర్ ఇంక్లైన్ టువర్డ్స్ గ్రోత్ నార్ ఇంక్లైన్ టువర్డ్స్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అనే మీనింగ్ వస్తుంది. సో విచ్ మీన్స్ నో క్లారిటీ ఆన్ ఫర్దర్ రేట్ కట్స్. ఫర్దర్ నెక్స్ట్ మానిటరీ పాలసీలో మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గుతాయి అంటే క్లారిటీ లేదు. దేర్ ఇస్ నో క్లారిటీ ఆన్ ఫర్దర్ రేట్ కట్స్. ఎందుకు క్లారిటీ లేదు అంటే ఆర్బీఐ న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంది. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను గ్రోత్ సపోర్టివ్గా ఉంటానని చెప్తుంది, కానీ నెక్స్ట్ మానిటరీ పాలసీ టైంకి ద డెసిషన్ విల్ బి బేస్డ్ ఆన్ ఇన్కమింగ్ డేటాని బేస్ చేసుకుని నేను నిర్ణయాలు తీసుకుంటాను. అంటే మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఏమైనా కంట్రోల్ తప్పుతోంది అన్నట్టుగా డేటా వస్తే మేబీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం ప్రయారిటీగా తీసుకోవచ్చు, లేదా గ్రోత్ని సపోర్ట్ చేయడమే ప్రయారిటీగా ఉంది, ఇన్ఫ్లేషన్ కంప్లీట్గా కంట్రోల్గా ఉంది అంటే అప్పుడు వడ్డీ రేట్లు ఫర్దర్ తగ్గించాలన్నా తగ్గించవచ్చు. సో ఎవ్రీ డెసిషన్ ఇన్ ద నెక్స్ట్ మానిటరీ పాలసీ విల్ బీ బేస్డ్ ఆన్ అప్కమింగ్ డేటా. అంతేగా నేను ముందే ఫిక్స్ అవ్వట్లేదు అని చెప్పడం న్యూట్రల్ స్టాన్స్. అకామిడేటివ్ అంటే నేను గ్రోత్ సపోర్టివ్గా ఉంటాను, 99% నేను వడ్డీ రేట్లు తగ్గిస్తాను అని చెప్పడం. సో ఇప్పుడు ఆర్బీఐ అకామిడేటివ్ నుంచి న్యూట్రల్కి షిఫ్ట్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ ఒక 1% వడ్డీ రేట్లు తగ్గించింది కాబట్టి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఒకసారి అందరూ కన్ఫర్మ్ చేస్తారా? డిఫరెన్స్ బిట్వీన్ అకామిడేటివ్ అండ్ న్యూట్రల్ అర్థమైందా కాలేదా? ద డిఫరెన్స్ బిట్వీన్ అకామిడేటివ్ స్టాన్స్ అండ్ న్యూట్రల్ స్టాన్స్, ఈజ్ దట్ క్లియర్ ఆర్ నాట్ ఎవ్రీబడి? ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. డౌట్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను.